మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హిందూ మతంపై చేసిన కామెంట్స్ వెనక ఉద్దేశం ఏంటి? ఆయన ఏం మెసేజ్ ఎవరికి ఇద్దామని అనుకుంటున్నారు? మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ తన మిత్రుడు అంటూ ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ పొలిటికల్ సర్కిల్స్లో ఆయన చేసిన కామెంట్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇంతలోనే మరో ట్వీట్తో సాయిరెడ్డి పొలిటికల్ చర్చకు తెరదీశారు. హిందూ మతంపై కుట్రంటూ సాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆంతర్యం ఏంటి అనేది చర్చగా మారింది. అంతా అంటున్నట్టుగా సాయిరెడ్డి కాషాయం కండువ కప్పుకుంటారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 పూర్తవుతున్న వేళ పొలిటికల్ ఈక్వేషన్లు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీని వీడిన ఆ పార్టీ కీలక నేత నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఏకంగా తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తను వైసీపీని వీడడం లేదని, పాలిటిక్స్ నుంచే వెళ్లిపోతున్నానని గుడ్ బై చెప్పారు. అయితే తాజాగా విజయసాయిరెడ్డి తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే తాను రాజకీయాలకు రీఎంట్రీ ఇస్తానని తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే స్పీడ్లో ఆయన మరో అడుగు ముందుకేసి ఓ ట్వీట్ చేశారు. హిందువులపై కుట్రను సహించేది లేదని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. మత మార్పిళ్లను ఆపాలని, అదే భారతదేశానికి శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హిందూ మతంపై కుట్ర అంటూ స్టార్ట్ అయిన విజయసాయిరెడ్డి ఎక్స్పోస్ట్ దేశానికి శ్రీరామరక్ష అంటూ ముగింపు ఇచ్చారు. ఈ మధ్యలో జరిగిన డిస్కషన్ అంతా బీజేపీ వైపే అన్నట్లుగా ఆయన ఆంతర్యాన్ని చెప్పకనే చెప్పారంటూ పొలిటికల్ పండిట్స్ భావిస్తున్నారు. సాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన కామెంట్స్, జగన్ కోటరీ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఒకే ఎత్తైతే, ఆ తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశాలపై సాయిరెడ్డి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో చేసిన కామెంట్స్ అన్నింటిపైన వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా సాయిరెడ్డి చేసిన ట్వీట్ ప్రజెంట్ పాలిటిక్స్ లో చర్చకు దారితీసే విధంగా ఉన్నాయని భావిస్తున్నారు. ఉన్నపళంగా హిందూ ధర్మం అంటూ, శ్రీరామరక్ష అంటూ ఆయన వల్లించిన పదాలు కాషాయ పార్టీకి దగ్గరగా ఉంటున్నాయనే టాక్ మొదలైంది. మత మార్పిళ్లు, డబ్బు ఆశ చూపి మతం మార్చడం వంటి అంశాలు దేశంలో ఇప్పుడు కొత్తగా వచ్చినవేమీ కాదు. అయితే ఈ సమయంలో పనిగట్టుకుని సాయిరెడ్డి ఎక్స్పోస్ట్ లో కామెంట్ చేయడం ఏంటి అనేది చర్చగా మారింది. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు 20 ఏళ్లుగా పరిచయం ఉందంటూ సాయిరెడ్డి కామెంట్ చేశారు. అది కూడా రెడ్డి సామాజిక వర్గం నిర్వహించిన సమావేశంలోనే సాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం పెద్ద చర్చకు దారితీసింది. వీటితో పాటు ప్రజలు కోరుకుంటే తాను తిరిగి రాజకీయాల్లోకి వస్తానంటూ కూడా సాయిరెడ్డి కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు వీటన్నింటికి మించి మత మార్పిళ్లు జరుగుతున్నాయంటూ దీనిపైన కమిటీ వేయాలంటూ కూడా సాయిరెడ్డి ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. అంతటితో ఆగకుండా డబ్బు ఆశ చూపించి మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని, దీనిపైన ఏకంగా కేంద్ర స్థాయిలో కమిటీ వేయాలంటూ సాయిరెడ్డి చెప్పుకురావడం కూడా కొసమెరుపు. వైసీపీలో జగన్ తర్వాత నంబర్ 2 తానేనంటూ విజయసాయిరెడ్డి అప్పట్లో పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అధికారం ఉన్న సమయంలో ఢిల్లీలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమానికి, అనధికారిక కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ షెడ్యూల్ ని పర్యవేక్షించడం మొదలుకొని పార్లమెంటరీ పార్టీ వ్యవహారాలన్నింటినీ కూడా విజయసాయిరెడ్డి దగ్గరుండి చక్కబెట్టారు. అయితే అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే సాయిరెడ్డి జగన్ కు దూరం కావడం, ఆ పైన జగన్ కోటరీ అంటూ కామెంట్లు చేయడం, ఇదే సమయంలో మద్యం కేసుల వ్యవహారంలో సాయిరెడ్డి వైసీపీ నేతల్ని టార్గెట్ చేయడం, ఇదంతా కూడా ఊహించకుండానే జరిగిపోయిన ఘటనలు. అయితే తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి ఆ తర్వాత మళ్లీ పొలిటికల్ కామెంట్ చేయడం, పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడం, ఆ పైన మత మార్పిళ్లు, హిందూ సమాజం పేరు చెప్పి పోస్టులు పెట్టడం వెనుక విజయసాయిరెడ్డి బీజేపీకి దగ్గరయ్యేందుకే అంటూ పొలిటికల్ సెక్టార్లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలో వైసీపీ కూడా అధికారంలో ఉంది. దీంతో ఢిల్లీ వ్యవహారాలను చక్కబెట్టిన విజయసాయిరెడ్డి మోడీ మొదలుకొని బీజేపీలో ఉన్న కీలక నేతలతో టచ్లో ఉండేవారు. ఇప్పుడు అవే పరిచయాలతో మోడీ సమక్షంలోనే విజయసాయిరెడ్డి బీజేపీ కండువా కప్పుకుంటారని ఏపీ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీలో చేరుతారా లేక బీజేపీలోనే జాయిన్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ నాకు స్నేహితుడని విజయసాయిరెడ్డి పదే పదే చెబుతుండడం, దీనికి తోడు హిందూ మతంపై సాయిరెడ్డి కూడా పవన్ తరహాలో ఘాటుగా స్పందించడం కూడా ఆయన బీజేపీలో లేదా జనసేనలో చేరుతారనే ప్రచారానికి కారణమవుతోందని పలువురు పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.